వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిజ్రాలలో వర్గ పోరు, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా. రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్. కల్లూరు సహకార సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రైల్వే స్టేషన్లో లోకో పైలట్ కార్మికుల నిరసన. ఇక వివరాల్లోకి వెళితే, రైతన్న కంటనీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం. ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడం లేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న. ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు. దాదాపు ₹5 లక్షల పెట్టుబడి పెట్టినా ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు. దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలి? ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకుని నా పంటను, నా ఒంటిని తగలబెట్టుకుంటా అని అన్నారు. బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళీ కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాను. ఓకే ఓకే కౌలు రైతు ఎంత? 3,80,000 పెట్టుబడి. మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1 లక్ష పట్టు ఎకరానికి. ఎకరానికి కాదు ఇక మొత్తం అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. అది అంటున్నారు సార్, ఏం చేస్తారు? లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలి నువ్వు. ప్రభుత్వం ఆగు. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ప్రభుత్వం కాదు సార్. నేను 5 లీటర్ పెట్రోల్ చేస్తా, దీనికి అగ్గి పెట్టుకుంటా, నేను ఇక్కడ వస్తా. మొత్తం కాంగ్రెస్ మొత్తం రైతు. అరే ఇగో పార్టీ గురించి చెప్పకు. నీకు ఇంట్లో ఏమన్నా తప్పు ఉంటే పంచదు. నువ్వు ఎండబెట్టాను, కాకపోతే నువ్వు ఆరబెట్టాను, మైసరి డబ్బులు చెన్ని పట్టు, ఇంత అన్నంగా రైతు ఏం చేయమంటావు? నువ్వు షుగర్ రైతు బిడ్డవే, నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు. ఓకే, ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేక నువ్వే చూడ అన్న. ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా? ఉన్నదా? నిన్నోడితో ఒకసారి ఓకే. ఈ యాడ్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వచ్చి వాళ్ళు అధికారులు ఇలా మైచర్ ఉన్నది, ఇలా ఏమో అది ఉన్నది, ఇది ఉన్నది అని ఆపిండు అంటే. మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే, నువ్వైతే ఏం కలపలే కదా ఇలా. దేవుడు కలిపిండు, దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు. వర్షం పడుకు కొంచెం ఇలా తెల్లగా ఉన్నది అంతే. వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవునొట్టు అంతే. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి? మన దగ్గర చచ్చిపోతాం. అరే రైతువే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మోనసీలు తీసుకుంటే 5 లీటర్ తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అదే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అరే నిన్న వచ్చినావు. ఇలా ఏమంటారు? ఏమో ఇయ్యాలని సంగతి తెలియదు. మ్యాచర్ ఉందని అంటుర్రా. మరి ఏం చేయాలంట? నువ్వు ఏం చేయము. చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా నువ్వు చెప్పు. ఇక వాన పడడం వల్ల నీకు నష్టం. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోళ్ళు ఉన్నాయలే మళ్ళీ. ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అది ఇడిసబెట్టి, ఇక ప్రభుత్వం మార్కెట్ చెప్పు.
ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా, ఆ ప్రభుత్వం కొంటున్నది కదా, మరి ఇలా ఏమున్నది ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది, మన మధ్య నీళ్ళు కొట్టాలి, ఏం చేయాలి, దేవుడు చేసినది కర్మ, ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం మరి, బతుకు ఎట్లా అవి బతుకుని ఎట్లా చేద్దాం. ఏమైతే మీకు నష్టపరిహారం కానీ ఏది ఏం లేదు, ఏమైతే లేదు. మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నెంబర్ రాసిస్తామన్నాం, వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం. ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్? మాలు లాట్ నంబరు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇదే 14 ఎకరాలు. 14 ఎకరాలు. 14 ఎకరాలు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ బోరిగం నుండి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న శివారులోని స్వర్ణవాగులో నుండి ఇసుకకు మండల రెవెన్యూ అధికారుల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా 4-5 ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక నిర్మల్కు రవాణా చేస్తూ గ్రామంలో మరియు గ్రామ శివారులో డంపులుగా నిల్వ చేసి ప్రజల ఆస్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అధికారులు ఈ సందర్భంలో శ్రద్ధ చూపకపోవడం వలన జనాలు అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక అరికట్టేందుకు మండల రెవెన్యూ అధికారులకు నియమ నిబంధనలతో కూడిన పకడ్బందీ ఆదేశాలు, అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇసుక మాఫియా మరీ రెచ్చిపోతూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సందర్భంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుని ఇసుక మాఫియా దళారుల ఆగడాలను అరికట్టవలసిందిగా జనాలు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీ ద్వారా లోకేష్ బినామీల ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారని, పేద ప్రజలకు విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో వైసీపీ పంచాయతీరాజ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పు చేసి మెడికల్ కళాశాలను నిర్వహణకు 5 కోట్లు కూడా పెట్టే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని, అమరావతి డేటా సెంటర్ పేరు చెప్పి 1000 కోట్లు ఖర్చు చేస్తూ మెడికల్ కళాశాలను లోకేష్ బినామీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ 2 మెడికల్ కాలేజీ కూడా అబౌట్ స్టార్ట్ ఉన్నాయి. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక సంవత్సరం టైం ఉంటే కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ రన్నింగ్లోకి వచ్చేది. అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా 8,000 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని వాయినదీన్లను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటూ ఉన్నాం. 1 కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. మన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా మనమంతా, ముఖ్యంగా విద్యార్థులు, ఎందుకంటే ప్రతి పేద విద్యార్థికి ఉపయోగపడే
అంశం ఇది. 17 గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. వీటిలో 7 పూర్తి చేయడం జరిగింది. మిగతా 10 కూడా పూర్తి చేసేయగలవాడు అధికారంలోకి వచ్చింటే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు నారాయణ విద్యా సంస్థ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, వారి చేతిలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర పొందుతున్నారు. ఈ కుట్రను మనం తిప్పి కొట్టాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దీనికి ప్రతి ఒక్కరం సపోర్ట్గా ఉండి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగరాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ సమీపంలోని హనుమాన్ జంక్షన్ అంజనాద్రిగుట్టపై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పుణ్య దంపతులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. బృహస్పతే అతియదర్యో అర్హాద్యుమద్విభాజికృతమర్జనేషు సీతైచ్చవసకం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం వీరం ప్రదక్షిణే గురువారం కిరీటేన సమేతం గృహమండలే అక్షంతలు ఒక పుష్పం పట్టుకోండి, తీసుకోండి. పూజయంజద్వితవదన్న ఉదయ విద్విషాని మృదోజహే సీతాహస్పతిర్వాహయామి స్థాపయామి పూజయామి అస్మదే ప్రతయామి స్థాపయామి పూజయామి గోవిందమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మదేవానాం పదవే కవీనాం శ్రీప్రాణాం ఈశ్వరగానాం సత్యదేవ జగన్నాథం భాగీశం వరదాగతం గోవిందం గరుడధ్వజం జనార్దనసింహదే లక్ష్మీ నరసింహదే నరసింహదే లక్ష్మీ నరసింహదే లక్ష్మీ నరసింహదే లక్ష్మీ నరసింహదే లక్ష్మీ నరసింహదే రాజాకే లక్ష్మీ నరసింహదే నరసింహదే లక్ష్మీ నరసింహదే. ఇక సమయం ఉంది, సమయం పడుతుందండి. ఒక్క నిమిషం అందరూ కూర్చోండి. దయచేసి పోలీసు వాళ్ళు అక్కడ కూర్చొని పెట్టాలి. రాముడు నడిచిన నేల, రాముడి గుండాలు వనవాస సమయంలో సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంది. కాలభైరవుడు, దుర్గామాత, శివుడు పూజించారు. ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రాముడి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మక. దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇదే కాకుండా ఆంజనేయం దేశంలో ఎక్కడ కూడా
హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను. మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం, అది బయటికి తెలవడం, మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం ఇవాళ 108 అడుగులు ఇక్కడ మీరు చూస్తూ అక్కడ గర్భగుడి 60 అడుగులు పూర్తయింది. 60 అడుగులు గర్భగుడి పూర్తయింది. దానిపైన 17 అడుగుల హనుమాన్ విగ్రహాలు. ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపల పైన 108 అడుగుల పంచముఖ హనుమాన్. అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం. ఈ రోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది. ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్. ఏదైతే ఈరోజు ఆయన కనుక్కున్నామో నేను శాసనసభ్యుడైనాక కొన్ని నెలల్లోనే వారు మాకు కనబడడం, వారిని కోరుకోవడం, మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం, అనేక అద్భుతాలు జరుగుతాయి. కోరుకున్న వాళ్ళకు కూడా జరుగుతాయి. ఈరోజు స్వయంగా మీరు వచ్చినారు. ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని విజయవాదిగా తరలించింది. వారందరికీ కొన్ని అసౌకర్యాలు ఉండొచ్చు. రాబోయే రోజులైతే ఇంకా అద్భుతంగా ఇలాంటి అసౌకర్యాలు లేకుండా లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది జిల్లాలని మనస్ఫూర్తి అందరూ బాగుండాలని. కల్లూరు పరిధిలో సహకార సంఘం కార్యాలయంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మెగా రక్త శిబిరాన్ని కల్లూరు సహకార సంఘం కార్యాలయంలో మెగా రక్త శిబిరం ఏర్పాటు చేశామని ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ బాషా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ధన్యవాదాలు అండి. వెల్కమ్. మీకు మీకోసం వెయిట్ చేస్తుంది టేబుల్ ఇక్కడ. తర్వాత తీసుకుందాంలే. సహకార వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి 20 దాకా వారోత్సవాలు జరుగుతాయండి. ఈ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున 19వ తేదీ ఈరోజు రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరము కర్నూలు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుల వారైన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి వెంకటకృష్ణ గారు డిసిఓ గారు, రామంజనేయులు సిఇఓ గారు, డిజిఎం ఉమామేశ్వర రెడ్డి గారు, జిఎం శివలీల మేడం గారు మరియు సంఘ అధ్యక్షుల వారు, సంఘ సిబ్బంది, రైతులందరూ కలిసి మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అన్ని దానాల కంటే అన్నదానము, దీనికంటే రక్తదానం గొప్పది కాబట్టి రక్తదానం చేయడం మంచిదని మేము నిర్ణయించుకొని సంఘ సభ్యులను, సిఇఓలు సభ్యులు కలిసి నిర్ణయించుకొని ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి దాదాపు 400 మంది దాకా రావడం జరిగింది. ఇందులో 200 మంది పైననే రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇచ్చి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘ యూనియన్ ప్రెసిడెంట్ బి హరిభాషణ. ఏలూరు నగరంలో నయా ట్రెండ్ ప్రారంభమైంది. కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గంలో వెళ్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
సభ్య సమాజం తలదించుకునేలా చుట్టూ ఎవరు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా కొందరు యువత ఏకంగా ఆటోలో శృంగారానికి బరితెగించడం పలువురిని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని వాసావారి వీధిలో ఒక యువతితో ఒక వ్యక్తి బరితెగించి ఆటోలో చుట్టూ పరదాలు కట్టి పట్టపగలే శృంగారం చేస్తుండటాన్ని కొందరు వీడియోలో చిత్రీకరించారు. అయితే దీనిని పసిగట్టిన సదరు ఆటో డ్రైవర్ వెంటనే అక్కడ నుండి ఆ జంటతో ఉడాయించాడు. విచిత్రం ఏమిటంటే సదరు జంట ఆటోలో వెనుక వైపు తమ కామ కోరికలు తీర్చుకుంటుంటే ముందు భాగంలో ఆటో డ్రైవర్ కూర్చుని ఉండటం గమనార్హం. మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్లో వస్తున్న బెదిరింపులు, దుర్భాషలపై కఠిన చర్యలు తీసుకుంటాం. నగర పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ హామీ. కొత్త చట్టం కూడా వచ్చింది, సైబర్ రౌడీస్ మీద రౌడీ షీట్ ఈ చట్టం కూడా డిజిటల్ కూడా మేమేమంటున్నాం అంటే మా కోసం ఎవరైనా ఆఫీసర్ కొంతకాలం మీరు చేయండి. ఇప్పుడు బెట్టింగ్ మీద మీరు రెస్పాండ్ అయిన తర్వాత నౌ క్రియేటర్స్ ఎవరు చేయట్లేదు. సో ఇది కూడా ఉమెన్ మీద, అది ఏ అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయం అయినా చెప్పాలి, నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్, సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అంటారు. సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా మీరు చూడండి సార్. అంటే ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే అందరూ ఆగిపోతారు సార్. వాళ్ళు పిరికి వాళ్ళందరూ వాళ్ళు చాలా పిరికి వాళ్ళు. పట్టుకోవడం చెప్పాలి, ఏదో చెప్పాడు, ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఇన్ని లైక్స్, ఇంత వ్యూయర్షిప్ వచ్చింది కదా, అందువల్ల ఇంకా 10 మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు. అవి షేర్లు విపరీతంగా చేస్తున్నారు సార్. అంటే వ్యూస్ మాటలు ఎంత ఎక్కువ ఉంటే అంత షేరింగ్ అవుతా వస్తుంది, ఈజీగా ఫ్రేమ్ లోకి రావచ్చు. అండ్ అల్గారిథం ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం, నా ట్యాగ్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. సో దే ఆర్ యూజింగ్ అల్గారిథం లైక్ దిస్. సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడతారో అట్లానే ఈ ఇష్యూ గురించి కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది. చెప్పుతో కొడతాను నేను బోడి ముందా బూతులు అది తక్కువే. ఇది మళ్ళీ అబ్బాయిలు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు. అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని మేము చేసే పని చేయకూడదు, ఇది ఆపాలి. దట్ ఈస్ ద టార్గెట్. అంటే ఒక్క పర్సన్ అని కదా సార్, మేమేమంటున్నాం అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ వేర్ వీ కెన్. ఇప్పుడు మీతో రావడానికి వీ నీడ్ రాధిక టు టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కమ్, బట్ ఎవ్రీ టైం చేయలేం కదా. వీ నీడ్ ఎ సిస్టమ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ కంప్లైంట్ సో దట్ ఇమ్మీడియట్లీ యాక్షన్. వార్నింగ్ వెళ్ళాలి. మీరు జైల్లో కూడా కదా సార్, 10 మందిని మీరు ఆఫీస్ పిలిపించి అరెస్ట్ చేస్తే చాలు సార్, ఇతను ఒక్కటి చేస్తే చాలు, అది మొత్తం ఒక్కసారి వార్నింగ్ ఇచ్చినా సార్. ఇంకోటి మీరు రెగ్యులర్ గా ట్వీట్స్ అది చేస్తారు కదా సార్, బెట్టింగ్ యాప్స్ కానీ నార్మల్ గా మీరు ట్వీట్స్ చేస్తారు కదా, అట్లా ట్వీట్ మీద కూడా కొంత ఒక ట్వీట్ చేయండి, ఒక ట్వీట్ చేయండి. సార్ టీజింగ్ చేసి ఒక అమ్మాయికి ఇబ్బంది సార్. ఇలాంటి సోషల్ మీడియాలో టీజింగ్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. టీజింగ్ అంటే ఫీల్డ్ కొంచెం
సార్ విమెన్ బయటికి రావడమే కష్టం. ఒక్క నలుగురు అరెస్ట్ చేయండి సార్, అందరూ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హనుమకొండలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్పీకర్ మధుసూదనాచారి. కాంగ్రెస్ తీరు ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, దిగినాక బోడమల్లన్నలా ఉందంటూ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పార్టీల వారీగా రిజర్వేషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. గతంలో చేసిన బీసీ సర్వే లోపభూయిష్టమని, వివరాలు బయటపెట్టాక ప్రజలను మోసగించారంటూ ఆరోపించారు. తమిళనాడును స్ఫూర్తిగా తీసుకుని బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి అని స్పష్టం చేశారు. అదే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, శోభన్, రవీందర్ రావు, మహేందర్, ఖలీల్, చాగంటి రమేష్, మహేష్, మహమూద్, రామ్మూర్తి, జానకిరాములు, దేవమ్మ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతంగా అక్కడ ఏ పార్టీ కూడా పార్టీ పరమైనటువంటి సింబల్ ఉండదు, పార్టీ పరమైనటువంటి కేటాయింపులు ఉండవు. మరి అటువంటి అప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అనమంటే ముమ్మాటికి ఇది ద్రోహమే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.